యేసుక్రీస్తు వారికి చెల్లిందాక చేరువచ్చిన ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు దేవుని సన్నిధానంలో పాటల ద్వారా దేవుని మైపరచుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని స్తుతించే బదులై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని మనం గమనిద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు, పేజీ నంబర్ 222. యోహాను రాసిన మొదటి పత్రిక దొరికిందా? చదువు. 3వ అధ్యాయం 1 నుంచి. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయనందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని నీకు తెలియను. ఆయన యందు పాపం ఏమీ లేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన నెలంతటిలో నాయన మీరు మాకు సహాయం చేసి అయ్యా మమ్మల్ని మా కుటుంబాన్ని భద్రముగా ఉంచి నాయన క్షేమంగా ఈ జూన్ నెల మొట్టమొదటి ఆదివారానికి మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంత్రాల సమయంలో నేను స్తుతించే భాగ్యాన్ని, నేను గణపరిచే భాగ్యాన్ని, నేను మహింపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభువా. అయా తండ్రి, స్తోత్రాలు. ఈ చదవబడిన లేఖనాన్ని అయా మేము అర్థం చేసుకొని వాటి ప్రకారం మేము నడుచుకుంటూ ఈ కృపను, ఈ సన్నిధిని మాతో ఉంచి నడిపించి మాతో మాట్లాడమని, ఈ వాక్యము ద్వారా మీరు మాకు మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ యోహాను భక్తుడు ఈ యొక్క పత్రిక రాస్తూ మనం ఏమై ఉన్నాం, మనం ఎవరి పిల్లలం అని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజున మనం ఇంకా అర్థం చేసుకోవట్లేదు మనం ఎవరమో, మనం ఎవరి పిల్లలమో, ఎలా ఈ లోకానికి వచ్చామో, ఎలా దేవుని అంటే దేవుని చిత్తానుసారంగా జన్మించామో ఈ రోజున మనం అర్థం చేసుకోవట్లేదు. ప్రియమైన బిడ్డలారా, మనం ఏమనుకున్నామంటే కాలంతో పాటు బ్రతుకుతున్నాం, కాలంతో పాటు జీవిస్తున్నాం, ఏదో మనం చక్కగా బ్రతుకుతున్నాం. రోజులు మారుతున్నాయి, దినాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి. మాకై మేము పెరిగిపోతా ఉన్నాం, మాకు ఎంత ఏజ్ వచ్చిందని మనం ఏం చేసుకున్నామంటే మనం ఏం చేసుకున్నామంటే మన దేవుని చిత్తాన్ని ఎరగకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నాం, ముందుకు నడిపించబడతా ఉన్నాం. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుందంటే మనం ఎవరైనా తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం దేవుని పిల్లలం. నువ్వేదో యాక్సిడెంట్గా ఈ భూమి మీదకి రాలా,
ఏదో యాక్సిడెంట్గా ఏదో తప్పిపోయి భూమి మీదకి రాలా, దేవుని చిత్తాన్ని బట్టి. ఈరోజు ఈ లోకంలో నువ్వు జన్మించావు అని అంటే, దేవుడు నిన్ను జన్మింపజేశాడంటే దానికి కారణం దేవుడు. దేవుడు లేకపోతే, దేవుడు నీ జీవితంలో నీ బ్రతుకులో లేకపోతే ఈ భూమి మీదకి వచ్చే అర్హతను నువ్వు కోల్పోతావు, పొందుకోలేవు. అందుకని గమనించాలి, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని మనం గమనించాలి ప్రియ దేవుడు వెళ్ళారా. ఎందుకంటే చాలామంది ఏమైనా ఆలోచన చేస్తారంటే దేవుడు లేడు, దేవుడు లేడని ఏం చేస్తారంట, బుద్ధిహీనులు ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనము దేవుని పిల్లలమని పిలవబడినట్టు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనం దేవుని పిల్లలమని తండ్రి ఏం చేశాడంట, మనకి ప్రేమ అనుగ్రహించాడంట. ఎట్లాంటి ప్రేమను అనుగ్రహించాడంట, 4వ అధ్యాయము చూడండి, 8వ వచనంలో మనం చూస్తే 4:8 దేవుడు ప్రేమాస్వరూపి. ఇక్కడ ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనము ఆయన ద్వారా ప్రేమించినట్లు జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఇక్కడ ఏముంది, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించును చూడండి అంటున్నాడు. అక్కడ ఎంతటి ప్రేమను అనుగ్రహించాడంట. ఇక్కడ రాస్తున్న మాటను మనం చూస్తే, మనము ఆయన ద్వారా జీవించేటట్లు. ఎవరి ద్వారా జీవించే అనుగ్రహించాడు, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే జీవం. ఎందుకంటే వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డారా. యోహాను భక్తుడు రాస్తూ యోహాను సువార్తలో ఆయన ఏమంటాడంటే, రాస్తున్న మాటను మనం గమనించినట్లయితే 1:1 మనం గమనిస్తే చదవండి. అక్కడ 3వ వచనం, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకి వెలుగై ఉండెను అని రాయబడుతుంది. దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి ఆయన ఏం చేశాడు, పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకానికి రాకపోతే, ఆయన కానీ ఈ లోకములో జన్మించకపోతే, జన్మించి మన కోసము మరణించకపోతే మన జీవితాలు, మన బ్రతుకులు ఏమైపోతాయో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఏముంది, ఆయనలో జీవం ఉంది. ఆ జీవం ఏం చేస్తుంది, మనుషుల్ని ఏం చేస్తుంది, వెలిగిస్తూ ఉందంట. మనుషుల్ని తీర్చిదిద్దుతా ఉంది, మనుషుల్ని ఏం చేస్తుంది, కడతా ఉంది. మనుషులకి కావలసిన జ్ఞానం, మనుషులకి కావలసిన ఆలోచనని దేవుడు ఏం చేస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. మనం ఏమనుకుంటాం, నేను చాలా తెలివి కలిగాడు, చాలా జ్ఞానం కలిగినాడు, నాకంటే తెలివి గలవాడు లేడు అని మీకు మీరు అనుకోవచ్చు. కానీ ఈ జ్ఞానము ఎవరు ఇస్తున్నాడు, ఈ ఆలోచన ఎవరు కలిగిస్తున్నారో ఆయన్ని మర్చిపోతా ఉన్నాం. ఆయన్ని మనం ఏం చేస్తున్నామంటే దూరం చేసుకుంటున్నాం, తృణీకరిస్తా ఉన్నాం ప్రియ దేవుని పిల్లారా. అందుకే ఇక్కడ అన్నాడు, దేవుని పిల్లలమని తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడండి అంటున్నాడు. అంటే ఎందుకంటే ఇక్కడ రాసిన మాటలు మనం చూస్తే ఏమని రాయబడింది, అక్కడ
దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన రూపమే ప్రేమ. ఆయన ప్రేమించబట్టే ఈ రోజున, ఈ క్షణం వరకు, ఈ దినం వరకు మనం బ్రతుకున్నామంటే దానికి కారణం ప్రభువే. మనం ఈ రోజు వరకు మనం ఎన్ని తప్పిదములు చేసినా, ఎన్ని పాపములు చేసినా, ఎన్ని అతిక్రమాలు చేసినా దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, ఏదైనా తప్పిదం చేస్తే మనం ఏం చేస్తాము? మన పిల్లలు ఏదైనా తప్పిదం చేశారనుకోండి, మనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది అన్నమాట. ఆ కోపాన్ని ఏం చేస్తాం? మనం అణుచుకోలేమన్నమాట. అయితే దేవుడు చూడండి ప్రేమ స్వరూపి. ఇప్పుడు ఈ రోజున మనం చేసే తప్పు, మనం చేసే పాపాలు, మనం చేసే అతిక్రమాలు బట్టి మనకి ఎన్నిసార్లు శిక్ష పడాలి? ఎన్నిసార్లు మనల్ని ఆయన ఏం చేయొచ్చు? ఏదైనా చేయొచ్చు. కానీ దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, వెల్లడిపరుస్తా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన ఎలా వెల్లడిపరుస్తున్నాడో ఈ రోజున మనకు అర్థం కావాలి. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే అపోస్తుడైన పౌలు రోమీ సంఘానికి ఆయన పత్రిక రాస్తూ తన ప్రేమను వెల్లడిపరుస్తున్న మాటను మనం చూడవచ్చు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం గమనించినట్లయితే 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే అక్కడ రాస్తున్న మాట, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాము అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చూపిస్తున్నాడంట? మన ఎడల ఏం చూపిస్తున్నాడు? తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా, మనం ఎంతగా తప్పిదస్తులమైనా, ఎంత పాపము చేసినా, దేవునికి వ్యతిరేకంగా చేసినా, వ్యతిరేకంగా బ్రతికినా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క ప్రేమను మనం ఏం చేయాలి? గుర్తెరగాలి ప్రియదేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ అన్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడంట ఆయన. అందుకే ఇక్కడ అన్నాడు, యోహాను భక్తుడు రాస్తే ఉన్నాడు, దేవుని పిల్లలమని తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో ఏం చేయాలి? చూడాలి. ఇంకా మనం గ్రహించట్లా, ఇంకా మనం దేవునికి దగ్గర అవ్వట్లా. దేవునికి దగ్గర అవ్వాల్సిన మనం, దేవుని యొక్క సన్నిధిలో కొనసాగాల్సిన మనం, దేవుని పైన ఆనుకోవాల్సిన మనం, ఆధారపడాల్సిన మనం ఏం చేస్తున్నాం అంటే మనకై మనం చాలా దూరం అయిపోతా ఉన్నాం దేవుని సన్నిధికి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన ద్వారా 4వ అధ్యాయంలో 9వ వచనం అంటాడు, మరియు ఆయన ద్వారా, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, మనం ఆయన ద్వారా జీవించున్నట్లు. ఏంటంట? ఆయన ద్వారా జీవించేటట్లు. ఎవరి ద్వారా జీవించాలి? ఎవరు జీవాన్ని ఇచ్చేది? ఎవరు మన జీవితాన్ని కాపాడుతుంది? ఎవరు మన జీవితాన్ని రక్షిస్తుందో ఈ రోజున ఆలోచన చేయాలి ప్రియదేవుని బిడ్డలారా. యోహాను భక్తుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడే ఏం చేశాడంట? తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాడు అని రాయబడింది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. ఈ రోజున మనకి ఇంకా అర్థం కావట్లా ఎందుకు వచ్చాడో,
ఎందుకు ఈ లోకంలో ఉద్భవించాడు, ఎందుకు జన్మించాడో ఈ రోజున క్రైస్తవులకు కూడా అర్థం అవట్లా. మన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకోవాలి. ప్రభు చేతిలో మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆయన అందుకే ఇక్కడ అన్నాడు, దేవుడు ఏం చేశాడంట, మనము ఆయన ద్వారా జీవించాలి, బ్రతకాలి అని దేవుడు తన అద్వితీయ కుమారుని ఎక్కడ పంపించాడంట, లోకములోనికి పంపించాడు. లోకములో ఏముంది, పాపం ఉంది, శాపం ఉంది. ఈ శాపాన్ని కొట్టివేయటానికి, శాపాన్ని తీసివేయటానికి, శాపము నుండి నిన్ను రక్షించడానికి, విమోచించడానికి, బయటకు తీసుకురావడానికి యేసు ప్రభు వారు అద్వితీయ కుమారుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ కుమారుడిని మనం ఏం చేయాలి, హత్తుకోవాలి, ఆయన పైన ఆనుకోవాలి. దేవుని యొక్క మాటలు సెలవిస్తా ఉన్నాయి. అద్వితీయ కుమారుడు లోకములోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందు ఇచ్చిన ప్రేమ ఏంటంట, అక్కడ ప్రత్యక్షపరచబడతా ఉంది. ఆయన ప్రేమ ఎట్లా ప్రత్యక్షపడుతుందంట, ఆయన మన కోసం ఆయన బలి పశువుగా, ఆయన బలియాగం అవటానికి, ఆయన గొర్రె పిల్లగా ఆ కల్వరిలో మరణించటానికి మన కోసమైన ఈ లోకానికి వచ్చాడు. బిడ్డలారా, ఎందుకు మరణించాలి ఆయన? మన కోసం ఎందుకు మరణించాలి? మనం ఎలా ఉన్నాం? పాపం చేసాం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. మన జీవితమే పాపం, మన జన్మే పాపం. దావీదు అంటాడు కదా, నేను పిండముగా రూపించబడక ముందే నేనేంటి పాపిని అంటున్నాడు. అక్కడ పిండంగా పడినప్పుడే పాపి. ఆ పాపాన్ని కడిగి వేయటానికి, ఆ పాపాన్ని తీసివేయటానికి, ఆ పాపాన్ని పరిహరించి ఆయన జీవాన్ని మనకి ఇవ్వటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని మనం నమ్మాలి. బిడ్డలారా, ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ అంటాడు, మన ఎందుకు వచ్చిన ప్రేమ ప్రత్యక్షపరచబడి 10వ వచనం అంటాడు, మనం దేవుణ్ణి ప్రేమించితమని కాదు. ఏం చేశాడంట, మనం దేవుడిని ప్రేమిస్తున్నాం కాదు, మనం కాదు ప్రేమించేది, దేవుడే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది అంటున్నాడు. అందుకే ఇక్కడ అన్న మాట మనం చూస్తే, ఆయన ప్రేమ అనుగ్రహించును చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఎలా అంట, ఎప్పుడైతే ఆయనలోనికి వస్తామో, ఆయన్ని అంగీకరిస్తామో, ఆయన బిడ్డలుగా మార్చబడతామో, మనందరం ఎవరి పిల్లలు అయిపోతాం, దేవుని పిల్లలమే అంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు. నిజంగా దేవుని పిల్లలకి ఏముంటుంది, రెస్పెక్ట్ ఉండదు, ఎరగరు, ఎవరు తెలుసుకోరు. నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా, దేవుని మాటలు చెప్పినా లోకం ఏముంటుందంటే నమ్మదు. ప్రియదేవులారా, ఈ రోజున మన యొక్క కుటుంబాల్లో కూడా మన పిల్లలకి ఎన్ని చెప్పినా వాళ్ళు ఏం చేస్తున్నారు, వినట్లేదు. వాళ్ళు ఏం లేదు, నమ్మట్లేదు వాళ్ళు. ఇక్కడ అదే రాస్తున్న మాట మనం చూస్తే, ఈ హేతు చేత లోకం మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. యేసు ప్రభుని ఏంటంట ఎరగట్లా. మనుషులు ఎట్లా ఉన్నారంటే, ఎలా తయారైనంటే అబద్ధాన్ని నమ్ముతున్నారు, అబద్ధం వైపు చూస్తున్నారు. ఎందుకంటే సత్యానికి లోబడట్లేదు. ప్రియదేవుని బిడ్డలారా,
అందుకే ఇక్కడ యోహాను భక్తుడు మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు స్వయంగా మాట్లాడుతున్న మాట 8వ అధ్యాయం మనం చూసినట్లయితే 46వ వచనం చూద్దాం. అక్కడ 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం నుంచి మనం చూస్తే, నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, నేను సత్యమును చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధైన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనకనే మీరు వినరని చెప్పాను. ఎవరు వింటారంట? దేవుని సంబంధించిన వాళ్ళే దేవుని మాట వింటారు. దేవుని సంబంధించిన వాళ్ళు కాని వాళ్ళు ఏం చేస్తారు? దేవుని మాట వినరంట. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఆలోచన చేయండి. ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు, ఏదైనగా ఆయనను ఎరుగలేదు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనకున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదము. మనకి ఎలా ఇచ్చాడు? ఎవరిలాగా ఉంటాం? దేవుడు ఆదిలో ఏం చేశాడు? మన పోలిక చొప్పున నరులను చేద్దాం అన్నాడు. ఈ పోలిక ఎవరిది? ఈ పోలిక ఎవరిది? దేవుని పోలిక. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? ఈరోజున కుర్ర యూజులో ఏం చేస్తూ ఉంటాడంటే క్రికెటర్ను పోల్చుకుంటూ ఉంటాడు, సినిమా యాక్టర్ను పోల్చుకుంటూ ఉంటాడు. ఎందుకని? ఆడు కాదు పోల్చుకోవాల్సింది, నువ్వు పోల్చుకోవాల్సింది ఎవరి పోలిక? దేవుని పోలిక. దేవుని పోలికలో నువ్వు చేయబడ్డావు. దేవుని పోలికగా నువ్వు దేవుడు చేసుకున్నాడని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియలారా, అందుకే ఇక్కడ అంటున్న మాట, ఆయనను పోలి ఉన్నందున చదువు ఆయన ఎందు ఏం చేయాలి? మనం ఎవరి పోలికలో ఉన్నామని? దేవుని పోలికలో ఉన్నాం. ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగానే తాను పవిత్రుడిగా చేసుకొనును. యేసు ప్రభు ఎలా ఉన్నాడు? ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఏ నేరం లేదు, ఆయనలో ఏ పాపము లేదు. పేతురు భక్తుడు అంటాడు కదా, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండు అంటున్నాడు అక్కడ. అంటే మనిషి ఏం చేస్తున్నాడు? ఎలా చూడాలనుకుంటున్నాడు? ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన పోలిక ఇచ్చింది ఎందుకు? ఆయన పోలిక మనకి అనుగ్రహించింది ఎందుకు? ఆయనలాగా మనం ఉంటామని, ఆయనలాగా మనం బ్రతుకుతామని, ఆయన పోలిక చొప్పున నడుచుకుంటామని దేవుడు ఏం చేశాడు? ఆయన పోలిక ఇచ్చాడు. అందుకే ఇక్కడ అన్నాడు, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనినా. ఏంటంట? ఆయన యందు నిరీక్షణను పెట్టుకొనినా ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగానే దాన్ని పవిత్రునిగా చేసుకుంటాడు అని రాయబడింది అక్కడ. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. ఎందుకంటే మన గమ్యస్థానానికి మనం చేరాలి. మనం ఇది శాశ్వతమైన లోకం కాదు, శాశ్వతమైన రాజ్యం కాదు, ఇది అశాశ్వతమైనది. ఈ అశాశ్వతమైన దాంట్లో మనం ఎన్ని చేసినా, ఎంత పేరు సంపాదించినా, ఎంత ధనమున్నా, ఎంత పలుకుబడి ఉన్నా మొత్తము ఇక్కడ వదిలేయాల్సిందే. ఒక చీపిరి పుల్ల కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేవు. కాబట్టి దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ఏం చేయాలి? నువ్వు ఎలా ఉండాలి? పవిత్రత. యేసు ప్రభు వారు పవిత్రంగా ఎలా అయితే ఉన్నాడో అలాంటి నిరీక్షణ,
అలాంటి స్వభావంతో ఏం చేయాలంట? పవిత్రుడై ఉన్నట్లుగానే తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును. అందుకే ఇక్కడ అన్నాడు, పాపము చేయు ప్రతి వాడు ఏం చేస్తున్నాడంట? ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడంట. పాపం చేసే ప్రతి వాడు దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంట? మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? ఆయన పిల్లలుగా ఉండాలి. ఆయన పిల్లలుగా ఉండాలని తన ప్రేమను కనపరిచి, తన ప్రేమను చూపించి, తన సొంత కుమారుడిని ఈ లోకానికి మన కోసం, మన నిమిత్తము పంపించి మన యొక్క పాపాలను విమోచించడానికి, పాపముల నుండి బయటికి తీసుకురావడానికి తన సొంత కుమారుడిని సిలువకు అప్పగించాడు. అందులో ప్రేమ దాగుంది. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనం పాపం చేసే ప్రతి వాడు ఏం చేస్తున్నాడంట? ఆజ్ఞ అతిక్రమిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆజ్ఞ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని రాజ్యంలో చోటు కోల్పోతావు. దేవుని రాజ్యంలో చోటు నీకు దక్కదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రకటన గ్రంథకర్త రాస్తున్నాడు, ఎవడి పేరైనా జీవ గ్రంథములో రాయబడినట్లు కనపడకపోతే వాడు ఎక్కడో ఏ గుండాన్ని పాలవుతాడంట? అగ్నిగుండం పాలవుతాడు. రెండో మరణంలోనికి వెళ్ళిపోతాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఏదో బ్రతుకుతున్నాను, రోజు తింటున్నాను, లేస్తున్నాను, నా పనులు నేను చేసుకుంటున్నాను అని ఏదో కాలక్షేపంగా ఈ లోకంలో ఏదో నడుస్తూ ఉంటే కుదరదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని ప్రేమను తెలుసుకోవాలి. దేవుడు మన పట్ల ఎలాంటి ప్రేమను చూపిస్తున్నాడో, ఎలా తన కృపను వెల్లడిపరుస్తున్నాడో, ఎలా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన నేను చూడగలను, ఆయన నేను చూస్తాను, ఆయన ఎలా అయితే పవిత్రుడిగా ఉన్నాడో నేను కూడా పవిత్రుడిగా ఉండాలని, పవిత్రుడిగా ఉండేటట్లు చూసుకోవాలని మన దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే ఇక్కడ అన్నాడు, ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను తాను పవిత్రునిగా. ఆయన నిజమైన కుమారుడు అయితే, నిజంగా దేవుని ఎరిగిన వ్యక్తి అయితే, తెలుసుకున్న వ్యక్తి అయితే, ఆయన స్వరూపములో ఆయన పోలిక నీలో ఉంటే ఆయన ఎలా పవిత్రుడిగా ఉన్నాడో నువ్వు కూడా ఎట్లా ఉంటావు? పవిత్రుడిగా చేసుకుంటావు. నీలో ఇంకా అపవిత్ర ఏలుబడి చేస్తుందంటే, పాపం ఏలుబడి చేస్తుందంటే, ఇంకా మోసం ఏలుబడి చేస్తుందంటే, ఇంకా శాపం ఏలుబడి చేస్తుందంటే, ఇంకా శాపంలో కొట్టబడుతున్నావంటే, ఇంకా పాపంలో కూరుకుపోతున్నావంటే గల కారణం నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను నీవు పవిత్రుడిగా చేసుకోలేకపోతా ఉన్నావు. పవిత్రురాలిగా నువ్వు ఉండలేకపోతా ఉన్నావు. నీ యొక్క తలంపులు బాగల, నీ చేష్టలు బాగల, నీ అలవాట్లు బాగల, నీ ఉద్దేశాలు బాగల, నీ నడవడికి బాగల. ఇక్కడ దేవుడు తన ప్రేమ ఎలా చూపిస్తున్నాడు ఇంకా అర్థం కాకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకనాడు ఈ భూమి విడిచిపెట్టే గడియ వస్తుంది. మనం అనుకుంటాం, ఎందుకంటే మనకి చాలా ఎంగేజ్గా ఉన్నాం. ఇప్పుడు పిల్లలు అంతే కదా, నేను చాలా హుషారుగా ఉన్నాను, చాలా ఎంగేజ్గా ఉన్నాను, నేను ఎప్పుడు చచ్చిపోతానులే అనుకోవచ్చు. కాదు, వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, రేపు ఏం సంభవించినో తెలియదు. నీకు ఏజ్ ఉంది, కానీ ఏదైనా అనుకోని విపత్తు వచ్చిందనుకో, ఇప్పుడు కొన్ని ఆ దేశాల్లో గాలి ఏది 150-120 కిలోమీటర్ల వేగంతో గాలి వస్తుందంట, ఎగిరిపోతూ ఉన్నాడు. అట్లాంటిది ఇక్కడ మనకు వస్తే ఇంట్లో ఉన్నాడు కూడా ఈడ్చుకెళ్ళి ఆడబడేసి బ్యాడ్లో, మరి ఏం తగిలిద్దో తెలియదు, గ్యారెంటీ లేదు. అందుకని దేవుని పిల్లలుగా మార్చబడటం క్షేమం. దేవుని బిడ్డలుగా ఆయన రూపాన్ని, ఆయన పోలి
ఆయన పోలికను స్వతంత్రించుకోవటం చాలా ముఖ్యం. ఆయన ఎలా అయితే పవిత్రుడిగా ఉన్నాడో నిన్ను కూడా నీ జీవితాన్ని పవిత్రుడిగా చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. ఆజ్ఞ అతిక్రమించావా? ఇక్కడ అన్నాడు, ఆజ్ఞ పాపము చేసే ప్రతి వాడు ఏం చేస్తున్నాడంట? ఆజ్ఞను అతిక్రమిస్తా ఉన్నాడు. నీలో ఇంకా పాపము ఏలుబడి చేస్తుందా? పాపములోనే ఉన్నావా? ఆజ్ఞ అతిక్రమిస్తున్నట్టు. అందుకే ఇక్కడ అన్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అయితే ఈ పాపాన్ని తీసివేయటానికి, ఈ పాపాన్ని రూపమాపటానికి, ఈ పాపాన్ని కడగటానికి, ఈ పాపాన్ని పవిత్రపరచడానికి తన దేహాన్నే ఆయన ఏం చేశాడంటే శిలువ పైన తన్ను తాను అర్పించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇందాక మనం చదివాం, ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపాను. దీని వలన దేవుని మన ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. మనం కాదు ప్రేమించేదంట, దేవుడే మనల్ని ప్రేమించి ఆయన ఏం చేశాడు? మన పాపాలను తీసివేయడానికి, మన పాపము నుండి పరిహరించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఇక్కడ అన్నాడు, పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను అంటున్నాడు. అక్కడ దేనికి ప్రత్యక్షమయ్యాడంటే ఈ లోకానికి రావాల్సిన ఉద్దేశం ఏంటి? ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటి? ఆయన మనల్ని పవిత్రపరిచి ప్రత్యేకంగా ఉంచటానికి, మన ఏ కల్మషం, ఏ పాపం, ఏ శాపం, ఏ అతిక్రమం మనల్ని ఏలుబడి చేయకుండా చేయటానికి తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించి మన కోసం ఏం చేశాడు? పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైనని తెలియను. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన యందు నిలిచియుండు వాడు ఎవడైనను పాపము చేయడు. పాపము చేయువాడు ఎవడు ఆయన్ను చూడలేదు అని, ఆయన ఎరుగలేదు అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఆయన చూడాలి, ఆయన పోలిక కావాలి, ఆయన ప్రేమను గుర్తెరగాలి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరిస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపం. కానీ దేవుడు ఎప్పుడైతే నీ పాపాల కోసం, నీ పాపాల నిమిత్తం పాపములను తీసివేయడానికై ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన యందు ఏ పాపము లేదు. ఈరోజు నువ్వు తెలుసుకోగలిగితే, ఈరోజు నమ్మగలిగితే, ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన పైన ఆనుకోగలిగితే, ఆయన పైన ఆధారపడగలిగితే చాలా క్షేమం. ప్రియదు బిడ్డలారా, ఎందుకంటే కాలం అయిపోతుంది, రోజు రోజుకి పరిగెత్తుతూ ఉంది, రోజు రోజుకి సమయం అయిపోతూ ఉంది, మన ఏజులు పెరిగిపోతూ ఉన్నాయి, పిల్లల ఏజులు పెరుగుతూ ఉన్నాయి. కానీ ఇంకా దేవునికి సమీపం అవ్వకుండా నిర్లక్ష్యంగా, కాలక్షేపంగా మనం ఏదో జీవితాన్ని నెట్టుకుంటూ వెళ్తే ఒక దినాన ఈ జీవితం ఆగిపోయే రోజు రాబోతా ఉంది. ఈ జీవితము ఆగిపోయే రోజు రాబోతా ఉంది. ఆగిపోయినప్పుడు వెనక్కు చూసుకొని ఏమీ చేయలేకపోయానే, నేను దేవునికి దగ్గరగా రాలేకపోయానే, దేవుణ్ణి నమ్మలేకపోయానే, దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయానే అని అప్పుడు బాధపడిన నీకు ప్రయోజనము చేకూర్చదు. ఇప్పుడే దేవుని యొక్క వాక్కును సెలవిస్తున్నప్పుడే దేవుని ప్రేమను గుర్తెరుగు, దేవుణ్ణి తెలుసుకో, దేవుని బిడ్డగా మార్చబడు, ఆయన యందు నిరీక్షణ ఉంచు. ఆయన ప్రత్యక్షం అవ్వబోతున్నాడు, ఆయన్ని చూస్తాను. అలాంటి పవిత్రతతోనే నిరీక్షణ కలిగి మనల్ని మనం ఏం చేయాలి? పవిత్రులుగా చేసుకోవాలి. అందుకే పాపాలను క్షమించడానికి, ఆ పాపాల నుండి మనం తొలగించడానికి ఆయన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏ పాపము లేదు.
ఆయనలో ఏ పాపాన్ని లోకంలో ఏ న్యాయస్థానం చూపించలేకపోయింది. ఇప్పటికి కూడా ఆయనలో పాపం ఉందని, యేసుక్రీస్తులో పాపం ఉందని ఈ లోకంలో ఎవరు చెప్పలేకపోయాడు. ఎవరు చెప్పలేరు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఎక్కడైనా కానీ చూడండి, బైబిల్లో వాళ్ళు తప్పు చేశారు, లోతు తప్పు చేశాడు, వాళ్ళు చేశారని చెబుతూ ఉంటారు, కానీ యేసుక్రీస్తు గురించి చెప్పే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఏం చూపిస్తారు మీ బైబిల్లో? వాళ్ళు మానవులు, వాళ్ళు నువ్వు చేయట్లేదా, నేను చేయట్లేదా, అందరం పాపమే, నువ్వు నేను చేసిన వాళ్ళమే. కానీ తెలుసుకొని కొంత బయటపడిన వాళ్ళు ఉంటారు, ఇంకా పాపం చేస్తున్న వాళ్ళే ఉంటారు. మనం ఏం చేస్తాం? బైబిల్ గ్రంథంలో చూసి వాడు చేశాడు, వీడు చేశాడు అనుకుంటాం. కానీ యేసు ప్రభులో ఆయన ఏ పాపం చేయలేదు. నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలడు? దేవుడే సవాల్ ఇస్తున్నాడు. పిలాతు చూశాడు, ఆయన ఏమన్నాడు? స్టేట్మెంట్ రాశాడు, ఏమని? ఈ మనుషుల్లో నాకు ఏ పాపం కనపడలేదు, నేను వదిలేసే అధికారం ఉంది. కానీ కోరుకున్నారు ఎవరో? ఆయన ఆహారం పెడితే భుజించిన వాళ్ళే, ఆయన వెంబడి తిరిగిన వారే, స్వస్థత పొందిన వారే, బాగుపడిన వారే ఏం చేశారు? సిలువ అని గట్టిగా కేకలు వేసి సిలువకు అప్పగించారు. ఈరోజున మన నైజం అది. కానీ మనం ఏమి చేసినా దేవుడు తన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు, తన కరుణను చూపిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం ఇంకా దేవునికి దగ్గరగా మన కుటుంబ జీవితాన్ని, మన బ్రతుకుల్ని దేవుడు మార్చుకునేలాగున మనందరికీ సహాయం చేయనుగాక. తలలో చెల్లి ప్రార్థన చేద్దాం. ప్రభువా, అయ్యా నీ కృపను మాకు అనుగ్రహించండి. ఈ దినాన ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాటను వేడి స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, నేను ఎరగని స్థితిలో, నేను నమ్మని స్థితిలో, నేను విశ్వసించిన స్థితిలో, నీకు లోపడిన స్థితిలో ఈ రోజున మేము ఉన్నాము ప్రభువా. అయ్యా తండ్రి, అయ్యా మమ్మల్ని మీరు పవిత్రులుగా ఉన్నారు, మమ్మల్ని మేము పవిత్రులుగా చేసుకునే కృపను మాకు అనుగ్రహించండి.